నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్‌పర్ట్. ఈ వీడియోలో అద్దం ఎక్కడ పెడితే మన జీవితం అద్భుతంగా తయారవుతుంది. అద్దము సరైన స్థానంలో పెట్టకపోతే మన జీవితాన్నే తలక్రిందులుగా చేస్తుందనే విషయం మీకు తెలుసా? నేను నా కేస్ స్టడీలో చాలా సందర్భాల్లో చూశాను నేను. ఆ అద్దాన్ని చూసి వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన చెప్పేశాను. సో, అద్భుతం సార్ మీరెలా చెప్పారు? అందుకే మిమ్మల్ని పిలిచాం సార్. మా ఇంట్లో దోషం ఎక్కడుంది? మా ఇంటికి ఇలాంటి సంఘటన ఎందుకు జరిగింది? మాకు అర్థం కాలేదు అంటే, నేను వాళ్ళ ఇంట్లోకెళ్ళి కేవలం అద్దాన్ని చూసి మాత్రమే వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన జెప్పాను. సో, ఆ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. నేను ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఇక్కడ బెడ్ ఉంది. ఇది బెడ్. ఈ బెడ్‌కి ఏం చేశారంటే, ఇక్కడ పై భాగంలో అద్దం డిజైన్ చేశారు. ఇదంతా అద్దమే అండి. ఈ ఏరియా అంతా అద్దం ఉంది. చాలా పెద్ద అద్దం ఉంది. సో, అది చాలా లుక్‌గా, అందంగా ఉంది అనమాట బెడ్ వెనుక. సో, అది ఎటువైపు వస్తుంది? నైరుతి వైపు వస్తుందండి. అది నైరుతి దిక్కు వచ్చేస్తూ ఉంటుంది. అద్దం ఎటువైపు ఉంటే, ఆ ఏరియా పెరిగిపోతూ ఉంటుంది. మీరు చూడండి అద్దంలో చూస్తే ఏరియా డబుల్ అవుతూ ఉంటుంది గదా! సో, నైరుతి వైపు ఉంది. నైరుతి పెరిగిపోయింది. వాళ్ళ ఇంట్లో నైరుతిని పెంచుకున్నారు. సో, రాక్షసుడిని పెంచి పెద్ద చేశారు. తను బ్యాడ్ చేయకుండా గుడ్ ఎలా చేస్తాడు? సో, ఇన్సిడెంట్ చూసి చెప్పాను. మీ ఇంట్లో లీగల్ ప్రాబ్లమ్ వస్తుంటుందండి. ఓ పోలీస్ కేస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమాజంలో అవమానానికి గురయ్యే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఎవరినైతే నమ్ముతారో వారే మీ మీద కేస్ పెడతారు. కారణము ఇక్కడున్న మిర్రర్ అని జెప్పాను. సో, ఎగ్జాక్ట్‌లీ ఆ ఇన్సిడెంటే వాళ్ళ ఇంట్లో జరిగింది. సో, ఎలా చెప్పాను? ఇక్కడ మిర్రర్ చూసి చెప్పాను అంతే. సో, ఎప్పుడైతే ఇక్కడ మిర్రర్ ఉందో అక్కడ ఏమవుతుంది? నైరుతి పెరిగిపోయిందండి. సో, ఇక్కడ నైరుతి, దక్షిణ నైరుతిలో బెడ్ వెనుక మిర్రర్ పెట్టుకొనున్నారు. కొన్ని ఇళ్లల్లో ఈ బెడ్ మీదనే డిజైన్ ఉంటుంది మిర్రర్స్. సో, ఇక్కడ వాళ్ళేం జేశారు? ఈ వాల్‌కు మిర్రర్ డిజైన్ జేశారు. చూడ్డానికి చాలా అందంగా, చాలా బాగుంది. ఆ ఇంట్లోకెళ్ళిన తర్వాత రోజు రోజుకు ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత అది మెచ్యూరిటీకొచ్చేసింది. అందరికి జెప్తాను 5-6 ఇయర్స్ మెచ్యూరిటీ టైమ్ అండి. నెగెటివ్‌కైనా మెచ్యూరిటే, పాజిటివ్ కూడా మెచ్యూరిటే. ఇల్లు వాస్తు బాగుందని 5-6 ఇయర్స్‌లో మంచి జరుగుతుంది. బాగా నెగెటివ్ ఉంటే ఆఫ్టర్ 11 మంత్స్‌కే తెలిసిపోతుందండి. 11 మంత్స్ తర్వాత నెగెటివ్ ఉంటే నెగెటివ్ తెలుస్తుంది. పాజిటివ్ ఉంటే పాజిటివ్ తెలుస్తుంది. 5-6 ఇయర్స్‌లో కూడా తెలుస్తుంది. 11-12 ఇయర్స్‌లో కూడా తెలుస్తుంది. ఇది మెచ్యూరిటీ టైమ్. సో, ఇక్కడ వాళ్ళకి అలాంటి ఇన్సిడెంట్ జరిగిందండి. కారణం వాళ్ళు మిర్రర్ ఎక్కడ పెట్టారు? ఈ యొక్క నైరుతి భాగంలో పెట్టారు. దానివల్ల వాళ్ళ ఇంట్లో నష్టం జరిగిపోయింది. మరికొన్ని సందర్భాల్లో చాలా ఇళ్లల్లో నన్ను ఎక్కడి నుంచో పిలుస్తూ ఉంటారండి. చాలా లాంగ్ ప్లేస్‌కి పిలుస్తూ ఉంటారు. నేను వెళ్ళేస్తే ఇక్కడ ఏముంటుందంటే బీరువా ఉంటుందండి. బీరువాకు ఒక అద్దం పెడతారు. బీరువా డోర్‌కు ఫ్రంట్‌లో ఒక మిర్రర్ ఉంటుంది. సో, ఆ అద్దం ఎందుకుంటుందంటే డ్రెస్సింగ్ టేబుల్‌కు బదులుగా బీరువాకే అద్దం వచ్చేస్తుంటది. ఒకప్పుడు ఇలాంటివేమి లేవండి. ఇప్పుడే మనము టెక్నాలజీ పేరుతో, అప్‌డేట్ పేరుతోటి సో, రకరకాలుగా చేసుకొని కోతి చేష్టలేసి మనం కోతిలాగా మన జీవితాన్ని తయారు చేసుకుంటున్నాము. సో, ఇక్కడ బీరువా పెడతారు. నైరుతిలో బీరువా పెట్టాలి గదా అండి! గురువుగారు బీరువా పెట్టేసాం. బీరువాకు అద్దం ఉంది. సో, మాకు పన్ను తప్పిపోయింది గదా! ఇంట్లో అద్దం వేరే కాడ పెట్టడం ఎందుకండి స్పెషల్‌గా. సో, బీరువాకుందని తెచ్చేసుకున్నాం. సో, ఇక్కడ ఉన్న అద్దాన్ని కూడా తొలగించిన సందర్భాలున్నాయి. కారణం ఆ ఇంటి మొత్తంలో దోషం అదొక్కటే కనబడింది. ఇంకెక్కడ దోషం లేదు. సో, వాళ్ళు నాకు పిలిచి చేస్తే నేనిక అక్కడ ఉండి మరి ఆ మిర్రర్‌ను తొలగించిన సందర్భాలున్నాయి. కారణం ఏంటి అంటే అది కూడా నైరుతి దిక్కుంది. దానివల్ల కూడా ప్రమాదమే. దానివల్ల కూడా హాస్పిటలైజ్ సంఘటనలు, ప్రమాదము, సర్జరీసు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు తరచుగా జరుగుతూ ఉంటాయి. సో, నా పరిశోధనలో ఏం తేలింది అనంటే ఈ యొక్క ఈ ఏరియాలో మిర్రర్స్ ఎక్కడ పెట్టినా కూడా అంటే ఈ యొక్క బిల్డింగ్‌కు, ఈ ఇంటి మొత్తానికి ఇది నైరుతి భాగము. సో, నైరుతి భాగంలో ఎక్కడ అంటే మెయిన్‌గా ఏం చెప్తామో అద్దాలు అనేది నార్త్‌కి పెట్టుకోవచ్చు, ఈస్ట్‌కి పెట్టుకోవచ్చు అని చెప్తూ ఉంటామండి. ఎందుకు నార్త్‌కి పెట్టుకుంటే ఉత్తరము కుబేర స్థానము డబుల్ అయిపోతూ ఉంటుంది. మనీ వస్తూ ఉంటుంది. ఆర్థికంగా బాగుపడుతూ ఉంటాము. పని దొరుకుతూ ఉంది. తూర్పుకు పెట్టుకున్నామనుకోండి ఏమవుతుంది? పేరు, ఖ్యాతి డబుల్ అవుతుంది. నార్త్ ఏ ఏరియాలో అద్దం ఉంటే ఆ ఏరియా డెవలప్ అవుతూ ఉంటుందండి. చూడండి ఇక్కడెక్కడ పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ ప్రియారిటీ అనమాట. ఇది కూడా ఈస్ట్ కూడా ప్రియారిటీ. ఈస్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఉత్తరం లేదా తూర్పుకు అద్దాలను పెట్టుకోవచ్చు. ఆ కోణంలో ఏం చెప్తూ ఉంటాము అంటే మాస్టర్ బెడ్‌రూమ్‌కొచ్చిందనుకోండి ఇక్కడ పెట్టేసుకో అంటాము. ఇక్కడ పెట్టేసుకో అంటాము. ఎందుకు? తూర్పు, ఉత్తరాలు గదా! ఇక్కడ ప్రతి ఏరియాలో ఇది తూర్పే అవుతుంది. ఇది ఉత్తరం అవుతుంది. ఇది తూర్పు అవుతుంది. ఇది ఉత్తరం అవుతుంది. అంటే ప్రతి రూమ్‌గా మనం డివైడ్ చేసుకున్నప్పుడు తూర్పు, ఉత్తరాల్లో అద్దము పెట్టుకోవడము అర్హత ఉందండి. పెట్టుకోవచ్చు. దానివల్ల మంచే జరుగుతుంది. తూర్పుకి గాని, ఉత్తరం గాని. సరైన స్థానం అంటే తూర్పు,
లేదా ఉత్తరం. ఏ రూమ్‌లో అయినా తూర్పు, ఉత్తరానికి అద్దాలు పెట్టుకోవచ్చు. ఈ ఉత్తరంలో పెట్టుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్ అనుకోండి. ఉత్తరం ఉత్తరం గాని, తూర్పు గాని పెట్టుకోండి. మాస్టర్ బెడ్‌రూమ్‌కి అనుకోండి. తూర్పు గాని, ఉత్తరం గాని పెట్టుకోండి. కానీ పెట్టుకోకూడని ప్రదేశాలు ఏంటి అనంటే సౌత్ దిక్కు అసలే పెట్టుకోకూడదండి ఇక్కడ. ఎందుకంటే యమస్థానాన్ని డబుల్, త్రిబుల్ మనం చేసుకోవడానికి వీలు లేదు. కొందరి ఇళ్లల్లో ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది. డైనింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ చక్కగా పెద్ద మిర్రర్ పెడతారండి. అంటే యమస్థానాన్ని పెంచుకుంటారిక్కడ. ఇది కనబడుతున్నాయి నాకు చాలా ప్లేసులలో. ఇక్కడ డైనింగ్‌కు టేబుల్‌కి ఇక్కడ సౌత్ వైపు పెద్ద మిర్రర్ పెడతారనమాట. బిగ్ మిర్రర్. అది ఇంటీరియర్‌కు అందంగా తయారు చేసి పెడతారు. అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. మాట్లాడుతూ, మాట్లాడుతూ గొడవ పెరుగుతుంది. ఆ ఇంట్లో ఫైటింగ్ వరకొచ్చేస్తుంది. తిన్నవాళ్ళు మధ్యలోనే లేచి వెళ్ళిపోయిన సందర్భాలు కోకొల్లలు. ఎందుకు యమస్థానం పెంచుకున్నాం గదా! ఆయన పని అదే గదా! పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. గొడవల అర్రలకు దారి తీస్తూ ఉంటుంది. సో, ఇక్కడ కూడా నిషేధం. ఈ లైన్ మొత్తం కూడా అద్దాలు ఉండకూడదండి. అదే విధంగా పడమర దిక్కు కూడా అద్దాలు పెట్టుకోవడానికి వీలు లేదు. పడమర అంటే శని స్థానం గదండీ! ఈ శని స్థానాన్ని మనం ఏం చేస్తాము? డబుల్, త్రిబుల్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇటువైపు మిర్రర్స్ అద్దము పెట్టామనుకోండి అది డబుల్, త్రిబుల్ అవుతూ ఉంటుంది. సో, పడమర దిక్కు పెట్టుకోవడానికి వీల్లేదు. దక్షిణం దిక్కు పెట్టుకోవడానికి వీల్లేదు. సో, తూర్పుకి పెట్టుకోవచ్చు, ఉత్తరానికి పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పే ముఖ్యమైన పాయింట్ ఒకటి గమనించండి. నా పరిశోధనలో నేను గమనించిన పాయింట్ చెప్తూ ఉన్నాను. ఏమవుతుంది అంటే ఇది మాస్టర్ బెడ్‌రూమ్ గదా! ఇక్కడ గనక ఇక్కడ తూర్పు దిక్కు మిర్రర్ పెట్టినా, ఉత్తరం దిక్కు మిర్రర్ పెట్టినా చెడు ఫలితాలనే ఇస్తూ ఉంది. నేను గమనించాను. సార్ మరి మీరిప్పుడే జెప్పారు గదా! తూర్పుకు పెట్టుకోవచ్చన్నారు, ఉత్తరంకు పెట్టుకోవచ్చన్నారు. అవును సార్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో తూర్పులే, ఉత్తరం పెట్టుకున్నాం. మళ్ళీ చెడు ఫలితాలనిచ్చేదేంటి? అదే నేను కూడా ఆశ్చర్యపోయిన సందర్భాలు అలాగే ఉన్నాయి. కారణం ఏంటి? ఇంటి మొత్తంలో కూడా నైరుతి గదా! ఎప్పుడైతే ఈ ఏరియాలో తూర్పు, ఉత్తరానికి మిర్రర్స్ పెడితే భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అండి. ఎప్పుడు గొడవలు అవుతూనే ఉన్నాయి. బెడ్‌రూమ్‌లోనే గొడవలు అవుతూ ఉన్నాయి. సో, కారణం ఏంటి అంటే ఇక్కడ తూర్పులో మిర్రర్ పెట్టుకోవచ్చు. కానీ ఈ ఇంటి మొత్తంలో ఇదంతా నైరుతి భాగమయ్యేసరికి ఈ ఏరియా డబుల్‌గా మారిపోతూ ఉంది. అది నేను నా పరిశోధనలో గమనించాను. అందుకే మీకు చెప్తూ ఉన్నాను. నైరుతి భాగంలో, నైరుతి మాస్టర్ బెడ్‌రూమ్‌లో మిర్రర్స్ లేకుండా చూసుకోండి. ఎప్పుడైతే మిర్రర్స్ ఇక్కడున్నాయో గొడవలవుతున్నాయి. సరే గొడవలు కావట్లేదు సార్ మీరు హ్యాపీగా ఉన్నారంటే అసలు మార్పు చేసుకోవాల్సిన అవసరమే లేదండి. నేను అందరికి ఏం చెప్తానంటే, సార్ మేము చాలా సంతోషంగున్నాం. మార్పు వాస్తులు చేసుకోకండి. సంతోషంగున్నప్పుడు మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేనే లేనే లేదు. ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటేనే డాక్టర్ దగ్గరికి పోవాలి. ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటేనే మెడిసిన్ వాడాలి. ఏం ప్రాబ్లమ్ లేనిది మెడిసిన్ వాడొద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు. ఇంటికి ప్రాబ్లమే లేని వాస్తు సవరణలే చేసుకోవద్దు. చాలా హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండండి. కానీ ఎప్పుడైతే మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఈ మిర్రర్స్ మీకు కనబడుతూ ఇంట్లో గొడవలవుతూ ఉంటాయో మాత్రం మాస్టర్ బెడ్‌రూమ్‌లో మిర్రర్స్ లేకుండా చూసుకోండి. సో, ఇకపోతే కొన్ని డ్రెస్సింగ్ రూమ్‌లలో టాయిలెట్‌లో కూడా మిర్రర్స్ పెడుతూ ఉన్నారు. సో, ఆ టాయిలెట్‌లో పెట్టిన మిర్రర్ అసలు టాయిలెట్ అంటేనే నెగెటివ్ ఎనర్జీ అండి. సో, ఆ టాయిలెట్‌లో పెట్టిన మిర్రర్ వల్ల నెగటివిటీ వస్తుంది. ఏ డైరెక్షన్ ఉన్నా కూడా నెగటివిటీ వస్తుందండి. అది ఈస్ట్‌కే ఉండని, నార్త్‌కే ఉండని. సార్ ఇప్పటిదాకా ఈస్ట్, నార్త్‌కి ఉండొచ్చని చెప్పారు. మళ్ళీ ఇలా చెప్తున్నారు ఏంటి అంటే నేనదే చెప్తున్నాను. టాయిలెట్‌లో ఈస్ట్‌కున్న, నార్త్‌కున్న నెగెటివ్ ఎందుకు అంటే ఆ టాయిలెట్ అంటేనే నెగెటివ్ కదండీ! అది డబుల్ అవుతుంది గదా! మనంతట మనమే డబుల్ జేస్తున్నాం. వేటితో జేస్తున్నాం? సో, మిర్రర్స్‌తో జేస్తున్నాం. అది నార్త్‌కే ఉండని, ఈస్ట్‌కే ఉండనియండి డబుల్ అవుతుంది. ఒక టాయిలెట్‌లో లేకుండా చూసుకోండి. మరియు ఇక్కడ మాస్టర్ బెడ్‌రూమ్‌లో మిర్రర్స్ లేకుండా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మిర్రర్‌ను సరైన స్థానంలో పెడితే మంచి ఫలితం ఇస్తుంది. సరిగాని స్థానంలో పెడితే మన జీవితమే తలక్రిందులు అవుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీకు నైరుతి బెడ్‌రూమ్‌లో ఉన్న చెప్పిన కేస్ స్టడీయే. సో, బెస్ట్ ఆప్షన్ నైరుతిలో మీకు ఉత్తరంలో పెట్టుకోండండి. ఇంటి మొత్తంలో ఉత్తరము బ్రహ్మాండమైన స్థానము. ఆ తర్వాత వచ్చేసి తూర్పు కూడా బ్రహ్మాండమైన స్థానము. పేరు, ఖ్యాతి మీకు తీసుకొనొస్తుంది. ఇక్కడ మిర్రర్ పెట్టినా కూడా పేరు, ఖ్యాతి తీసుకొనొస్తుంది. దీనికి ఇటువైపు పెట్టారనుకోండి చెడు ఫలితం ఇస్తుంది. దీనికి ఇటువైపు పెట్టారనుకోండి చెడు ఫలితం ఇస్తుంటుంది. ఇంకొకటేంటంటే పలిగిన అద్దాలను ఇంట్లో ఉంచుకోకూడదండి. అలా పలిగిన అద్దం ఇంట్లో ఉంటే కూడా ఎప్పుడు గొడవలవుతూనే ఉంటాయి. సో, అద్దం వెనుక కొన్ని సందర్భాల్లో పెయింట్ ఊడిపోతూ ఉంటుంది. అయినా మనం ప్రతిబింబాన్ని చూస్తూనే ఉంటాం. సో, దానివల్ల కూడా సమస్యలొస్తూ ఉంటాయి. అలాంటి అద్దంలో మనం చూసుకోకూడదండి. సో, అద్దం ముందు మనం చూసి మనం బలిష్టంగా, పటిష్టంగా ఉన్నామనుకోండి, మంచి డ్రెస్ కోడ్‌తో ఉన్నామనుకోండి, అద్దంలో చూస్తూ మన అందాన్ని చూస్తూ, మన ఆకారాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటాం. దాని రిఫ్లెక్షన్ మన సబ్‌కాన్షియస్ మైండ్ మీద పడిపోయి 10 కాలాల పాటు పనిచేస్తూ ఉంటుంది. సో, అంటే అద్దంలో మన ప్రతిబింబము మన సబ్‌కాన్షియస్ మైండ్ మీద ఫీడ్ అయిపోయి మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతూ ఉంటుంది. అందుకే కదా సైకాలజిస్టులు అందరూ ఏం చెప్తూ ఉంటారు అంటే, అద్దం ముందు నిలబడి సజెషన్స్ తీసుకో. ఐ కెన్ నేను చాలా బాగున్నాను. నేను అందంగా ఉన్నాను.
నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొని అద్దం ముందు నిలబడి చెప్పుకోవాలి. కానీ ఎప్పుడు పాజిటివ్ డైరెక్షన్‌లో అద్దం ఉన్నప్పుడు చెప్పుకోవడం వల్ల పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అద్దం పలిగిపోయిన అద్దం ముందు చెప్పుకున్నారనుకోండి, మన ప్రతిబింబమే పలిగిపోతూ ఉంటుంది. ఆ పలిగిన ప్రతిబింబమే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అవుతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది రిజల్ట్స్ కూడా అలా వస్తూ ఉంటాయి. అందుకే అద్దాలను నీట్‌గా ఉంచుకోండి, శుభ్రంగా ఉంచుకోండి. నేను చెప్పిన సరైన స్థానంలో ఉంచుకోండి. సో, దాని ముందు నిలబడినప్పుడు మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అది పాజిటివ్ డైరెక్షన్‌లో ఉన్నప్పుడు. సో, నేను చెప్పిన మార్పులు చేసుకుంటారని, సక్సెస్ దిశలో పయనిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.